నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత కందకట్ల. నిన్న సండే నాగార్జున గారు వచ్చారు కదా. మొన్న అయితే ఇంకా తనుజని ఏమనలేదు. నిన్న ఇంకా కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ స్టేజ్ పైకి రావాల్సి ఉండింది, ఇంకొక 5 నిన్న. సో నిన్న తనుజాకి మన టీవీ యాక్ట్రెస్ హరిత గారు, పవన్ సాయి వచ్చారనమాట. ఇంకా హరిత గారు నటన గురించి మనం చెప్పక్కర్లేదు, తనుజ గారి నటన గురించి చెప్పక్కర్లేదు, పవన్ సాయి ఇంకా వీళ్ళంతా ఒక యాక్టింగ్ కేటగిరీ కదండి. ఇంకా ఆవిడొచ్చి చాలా బాగా ఆడుతున్నాం, ఈమె అమ్మ అమ్మ అనేసి అంటే నెక్స్ట్ టాక్ ఏంటంటే ఆ పవన్ సాయిని ఈ తనుజ గారు పెళ్లి చేసుకుంటున్నారని బయట మనకి ఆల్రెడీ యూట్యూబ్లలో వాటిలలో వీటిలో వచ్చిన ఆయన డైవర్స్ తీసుకుంటున్నారు, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు అని. సో ఆ బాండింగ్ ఉంది. హరిత గారు వాళ్ళకి పెళ్లి పెద్ద అనుకుంటాను, ఆవిడ వచ్చారు. ఆవిడ చాలా బూస్టప్ ఇచ్చారు. ఆవిడ 1 to 5 పెట్టారు. తర్వాత రీతు వాళ్ళ బ్రదర్ వచ్చాడు. బ్రదర్తో పాటు అఖిల్ వచ్చాడు. మన లాస్ట్ టైం కంటెండర్ 2 సార్లు బిగ్ బాస్కి వచ్చాడు కదా ఆ అఖిల్ వచ్చాడు. రీతు చాలా జెన్యూన్గా ఉండి బయట ఎలా ఉంటుందో లోపల అలాగే ఉంది అవి ఇవని చెప్పాడు. పవన్కి చెప్పాడనమాట, బయటకు వస్తే జాగ్రత్త వీళ్ళ అన్నయ్యతో అది ఇదని. ఇన్ని జరుగుతున్న ఫ్యామిలీ వాళ్ళు కూడా ఏమనట్లేదండి అసలు. అంటే ఇప్పుడు ఒక గేమ్లో డబ్బు సంపాదించడం కోసం ఎంతవరకు వెళ్ళినా పర్లేదు అన్నట్టు ఉన్నారు ఫ్యామిలీ వాళ్ళు కూడా చూస్తుంటే. సుమన్ శెట్టి గారు వాళ్ళ డాటర్ అండ్ సన్ వచ్చారు. అది ఆయనతో పాటు శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చారనమాట. మన కమేడియన్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన వచ్చారు. ఆ పిల్లలు కూడా జాగ్రత్తగా ఆడండి డాడీ, అదే ఎవరిని నమ్మొద్దు, జాగ్రత్తగా ఆడండి. వాళ్ళ వైఫ్ ఆల్రెడీ చెప్పింది తనుజతో దూరంగా ఉండండి, ఆ అమ్మాయి ఎవరైతే టాప్లో ఉన్నారో వాళ్ళతో క్లోజ్గా ఉంటుంది అని ఆవిడ హింట్ ఇచ్చారు. సో వాళ్ళ ఫ్యామిలీ అయిపోయింది. తర్వాత పవన్ వాళ్ళ ఫాదర్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చారనమాట. ఆ సిట్యుయేషన్లో ఉన్న ఫ్యామిలీ వాళ్ళది. వాళ్ళ ఫాదర్కి బాగాలేదు, ఆయనకి ఏదో సర్జరీ అయినట్టుంది, మాట రావట్లేదు, వీక్గా ఉన్నారు. అంత సిట్యుయేషన్లో ఉన్న అబ్బాయి ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు, బయట ఎట్లా పోర్ట్రే అవుతుంది. రీతుకి ఏముందండి, వాళ్ళకి అలవాటే. వాళ్ళున్న ఫీల్డ్ ప్రొఫెషను, ఆ అమ్మాయి మీద చాలా రూమర్స్ ఉన్నాయి, బాగా రాటు తెలిపోయింది. ఈ పిల్లడి స్థితి అది కాదు. ఎంత జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి అసలు. ఇవాళ నామినేషన్లో వర్స్ట్ పార్ట్ అనమాట, ఇంకా అది మీకు చెప్తాను. సో వాళ్ళ ఫాదరు వచ్చారు. ఆయన పాపం అంటే ఆల్రెడీ బెడ్ రిడన్ అయ్యి ఉండుంటాడు, కొంచెం తేరుకొని ఈ అబ్బాయిని చూడడానికి వచ్చాడు. అట్లీస్ట్ ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకుంటాడేమో అనుకున్నా. అబ్బాయి అదేం లేదు, కొంచెం రిపెంటెన్స్ కూడా లేదు అబ్బాయికి. తర్వాత సంజన వాళ్ళ మదర్ అండ్ నెవ్యూ వచ్చారు. ఇప్పుడు ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, ఒక డీసెంట్ ఫ్యామిలీ ఏంటి తేడా అనేది మనకు తెలుస్తూనే ఉంటుంది. వాళ్ళ సంజన వాళ్ళ మదర్ వచ్చారు, బాగా ఆడుతున్నామని చెప్పారు, సరిపోయింది. సో ఫ్యామిలీ వీక్ అయిపోయింది. నాగార్జున గారు టాటా బాయ్, మీ ఇంటి మీద 2 కళ్ళు, మీ కళ్ళు కూడా మా ఇంటి మీద వేయండి అని బాగా చెప్పారు. అంతే తప్ప ఏ ఇష్యూస్ గురించి కానీ డిస్కస్ చేయడం కానీ, ఎవరికన్నా అంటే ఈ పాయింట్లో వీళ్ళకి వార్నింగ్ ఇవ్వాలి, వీళ్ళని కోప్పడాలి, అసలు అట్లాంటిది లేనే లేదండి. ఏంటో వచ్చేదో ఆ ఫ్యామిలీ వీక్లో లాగా ఈయన వచ్చి కలిసిపోతూ ఉంటాడు, అంతే, ఏమీ లేదు. ఆ నామినేషన్స్లో ఇప్పుడు నెక్స్ట్ నామినేషన్స్లో లాస్ట్కి అందరూ సేవ్ అయ్యారు. సంజన గారును ఎవరు దివ్య లాస్ట్కి వచ్చారనమాట. నామినేషన్స్లో వీళ్ళిద్దరు ఉన్నారు లాస్ట్కి, మిగతా అందరూ సేవ్ అయిపోయారు. వీళ్ళిద్దరిని సేవ్ అయిపోతున్నప్పుడు ఇమాన్యుయల్ దగ్గర పవర్ అస్త్ర ఉంది, 3rd పవర్ అస్త్ర. అది ఇంకా ఈ వీక్ వాడాలి, లేకపోతే ఇంకా అది పోయినట్టే అని చెప్పారనమాట. ఇది నువ్వు వాడతావా ఈసారి, వీళ్ళిద్దరిని సేవ్ చేయడానికి ఇద్దరు సేవ్ అవుతారు, వాడతావా లేకపోతే నువ్వు అది ఊరికే వేస్ట్ అయిపోతుంది లేకపోతే అన్నప్పుడు ఇమాన్యుయల్కి సంజనకున్న బాండింగ్తో ఇమాన్యుయల్ సేవ్ చేయాలనుకున్నాడు. దాంతోపాటు దివ్య కూడా జెన్యున్గా ఆడుతుంది. అసలు ఆ పెంట భరణి వల్ల వచ్చిన తంట ఇదంతా టెక్సీగా జుట్టు అసలు ఆయన ఏంటి ఇట్లా రోజంతా ఇదే పని ఆయనది. ఏం ఆడుతున్నాడో, ఏం కూర్చుంటున్నాడో, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నది తప్ప మరి ఆయన ఎందుకు కూర్చోబెట్టి పోషిస్తున్నారు. సెకండ్ ఆ శ్రీజ వచ్చినా కూడా కొంచెం గేమ్ ఇంట్రెస్టింగ్ ఉండేది.
ఆ ఎంతూజియాజం ఉండేది, ఆడాలన్న తపన ఉండేది ఆ అమ్మాయికి. రోజులు గడుస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి అన్నట్టున్నారు అది భరణి గారు. ఆ దివ్య మీద పడి ఏడుస్తారు. ఈ తనుజ అసలు మీకు ఇంకా చెప్తుంటే ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. సో దివ్యాన్ని సంజనాన్ని సేవ్ చేయాలని ఇమాన్యుయల్ ఆ పవర్ అస్త్రాన్ని స్టోర్ రూమ్లో పెట్టేశాడు. ఇద్దరిని సేవ్ చేయాలని డిసైడ్ అయ్యాను అన్నారు. అదేంటి ఇప్పుడు ఒక కాంపిటీటర్ మీ ఎవరో ఒకరు అంటే ఆడియన్స్ పోల్ వల్ల వచ్చిన వాళ్ళు ఎవరైనా వెళ్ళిపోయి ఉంటే మీకు ఒక కాంపిటీటర్ తగ్గుతాడు కదా అన్నట్టు నాగార్జున గారు అడిగారు అనమాట. అంటే ఇప్పుడు ఉన్న తప్పులు ఏమైనా ఉంటే కరెక్ట్ చేసుకుంటారు కదా సార్, ఎలాగ అది వేస్ట్ అవుతుంది కదా, నేను యూజ్ చేస్తాను అని ఇమాన్యుయల్ అన్నాడు అనమాట. అన్నప్పుడు సరే ఇద్దరిని సేవ్ చేశాడు. ఇద్దరు వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ నాగార్జున గారు ఒకవేళ పబ్లిక్ పోల్తో వెళ్ళి ఉంటే ఎవరు ఎలిమినేట్ అయ్యేవాళ్ళు అని అన్నప్పుడు దివ్యకి తక్కువ ఓటింగ్లు వచ్చాయి అన్నట్టుగా చెప్పారు. సో అయిపోయింది, ఇంకా నామినేషన్స్ అయిపోయినాయి. ఎవరు ఈ వీక్ నో నామినేషన్స్, మళ్ళీ 9 మంది అలాగే ఉన్నారు. రీతు క్యాప్టెన్. ఎలా క్యాప్టెన్ అయిందో కూడా మనం మాట్లాడుకున్నాం. సో రీతు క్యాప్టెన్. ఇవాళ నామినేషన్స్ స్టార్ట్ అయ్యాయి. చాలా చండాలంగా జరిగాయండి నామినేషన్స్. ఇప్పుడు సీక్రెట్ నామినేషన్స్ అని పెట్టారు. ఎవరు మన బిగ్ బాస్ గారు. మీరు వెళ్ళాలి, ఒక పోల్ బాక్స్ ఉంటుంది, మీరు అందులో ఎవరినైతే నామినేట్ చేయాలో వాళ్ళ పేరు రాసేస్తే ఆ డబ్బాలో వేసేయండి అన్నారు. ఓకే, ఫస్ట్ ఇమాన్యుయల్ వెళ్ళాడు. ఇమాన్యుయల్ వెళ్ళి పవన్ అన్నాడు అనమాట. లాస్ట్ ఆటలో నిజంగా మాన్స్టర్ ఆటలో ఆ లోపలికి పంపే ప్రాసెస్లో రీతుని చేయాలనే ఒక ఆలోచన తప్ప ఆ పిల్లడి గేమ్ మీద కానీ ఏదో దాన్ని ఏమంటారు మంత్రాలు వేసిన వాళ్ళలాగానే అసలు ఆ గేమ్లో కళ్యాణ్ ఉన్నాడు, డెమాన్, పవన్, రీతు అండ్ సుమన్ శెట్టి, వీళ్ళొక టీం. వీళ్ళందరూ కలిసి కళ్యాణ్ని పంపించేశారు ఫస్ట్. ఆ అబ్బాయి ఏమనుకున్నాడంటే సరే ఇప్పుడు రీతు అసలు అవ్వలేదు, సుమన్ శెట్టి కూడా రీతుకు సపోర్ట్ చేస్తా అన్నాడు, పవన్ ఎలాగో రీతుకు సపోర్ట్ చేస్తాడు, సరే నేను ఫస్ట్ వెళ్ళి డిఫెండ్ చేస్తాను అనుకున్నాడు. అనుకున్నప్పుడు నెక్స్ట్ ఎవరిని పంపించాలి? కామన్ సెన్స్ కదా. నెక్స్ట్ సుమన్ శెట్టిని పంపించాలి. సుమన్ శెట్టిని పంపిస్తే అప్పుడు పవన్ అండ్ రీతు, అది రియల్ గేమ్, రీతు పవన్ ఉంటారు. సుమన్ శెట్టిని పంపిలే, ఈయనే ఉప్పుకుంటూ వెళ్ళిపోయాడు నవ్వుకుంటూ. అది కళ్యాణ్కి నచ్చలేదు. సుమన్ని పంపిస్తే వాళ్ళిద్దరు కాంపిటీటర్ ఉంటారు, వాళ్ళిద్దరు ఫైట్ బాగుంటుంది, జెన్యున్ క్యాప్టెన్సీ ఎవరు అనేది చూసేవాళ్ళు. అప్పుడైనా ఇలాగో రీతుకే చేసేవాడు అనుకోండి. సో ఆ పాయింట్ మీద ఇమాన్యుయల్ అది నువ్వు కరెక్ట్గా ఆడలేదు, గేమ్ని చాలా ఈజీగా తీసుకున్నావు అట్లా అని పవన్ని నామినేట్ చేశాడు. తర్వాత కళ్యాణ్ వచ్చేసి సుమన్ శెట్టిని నామినేట్ చేశాడు. నిజంగా చెప్పాలంటే సుమన్ శెట్టి ఏం ఆడుతున్నాడండి నాకు ఇప్పటివరకు అర్థం కావట్లేదు. అసలు ఆయన ఇన్ని రోజులు ఎలా ఉన్నాడో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఓకే, ఎవరితో గొడవ పెట్టుకోడు, కూరగాయలు జరుగుతూనే ఉంటాడు, 11 వారాల నుంచి కూరగాయలు జరుగుతూనే ఉన్నాడు కిచెన్లో. చాలా సేఫ్ గేమ్. మొన్న ఏమన్నాడు అంటే మామూలుగా టైం వచ్చినప్పుడు ఒక్కొక్కరి కలర్స్ బయటపడుతుంటాయి కదా. మొన్న రీతు అడిగింది కదా, ఇప్పుడు మీరు భరణి చేయాల్సి వస్తా, భరణినా నీకే సపోర్ట్ చేస్తా, భరణి అన్నా అంటే ఒక టైం వచ్చినప్పుడే కదా మనిషి అది బయటపడుతుంది. సరే ఓవరాల్గా కళ్యాణ్ సుమన్ శెట్టిని చేశాడు. అంటే స్టాండ్ తీసుకోవాల్సిందిగా తీసుకోవట్లేదు, అట్లా అని చాలా పాయింట్స్ ఉన్నాయి చెప్పాలంటే సుమన్ గారి మీద. తర్వాత భరణి గారు వచ్చి తనూజాని చేశాడు. తనూజాని డైరెక్ట్ చేసే దమ్ము లేదు ఈయనకి, ఈ సీక్రెట్ పోల్ కాబట్టి వేశాడు. తనూజ మాట అనకుండా ఉండాల్సింది. మొన్న ఆ కెప్టెన్సీ కంటెండర్ దాంట్లో దివ్యాని అనింది కదా, నువ్వు ఇష్టం లేకపోయినా ఆయన వెనకాల తిరుగుతున్నావు, ఏంటి ఆయన ఏమన్నా పెద్ద యూత్ వెనకాల తిరగడానికి, ఏమైనా పవన్ రీతులాగా తిరుగుతున్నారా? ఆ అమ్మాయి ఏదో అసలు ఆ అమ్మాయిది తప్పు ఫస్ట్ చెప్పాలంటే. ఏమొచ్చింది గమ్మున గేమ్ ఆడుకొని పోక ఆయనతో ఏంటి ఊరికే సోదిగాడు కాకపోతే ఆ మాట అనకుండా ఉండాల్సిందే. అప్పుడు ఆ రోజు మాట్లాడలేదు, ఈరోజు అది కూడా సీక్రెట్గా మళ్ళీ తనుజాకు తెలియకుండా చేస్తారు సీక్రెట్ టాస్క్ కాబట్టి తనుజాని వేశారు. అలా అనేది దివ్య హత్య అయింది, వాళ్ళిద్దరు దాంట్లో మధ్యలో నన్నులా అవుతున్నారు, అది ఇది ఏదో పెద్ద ఈయన జగపతి బాబు సౌందర్య రోజు అలాగా ఫీల్ అయిపోతున్నాడు అని. సరే అది అయిపోయింది. తర్వాత పవన్ వచ్చి కళ్యాణ్ని చేశాడు. ఎప్పుడు చూసినా ఈ పవన్ కళ్యాణ్నే చేస్తాడు. ఎందుకు చేస్తాడు? రీతు వెళ్ళి ఆయనతో మాట్లాడినా వీరికి ప్రాబ్లమే ఏం ఉండదు అక్కడ. కళ్యాణ్ని చేశాడు, ఏమంటాడు నాకు సపోర్ట్ చేయలేదు, దాంట్లో చేయలేదు, దీంట్లో చేయలేదు అని చెప్పి తొప్పాస్ రీజన్ అని చెప్పి కళ్యాణ్ నామినేట్ చేశాడు. దివ్య భరణి గారిని చేసింది.
దివ్య జెన్యున్గా చేసింది. ఏంటంటే నేను నమ్మి నేను అంత సపోర్ట్ చేశాను ఆయనకి. ఏ విషయంలోనైనా, హెల్త్ విషయంలో కానీ, గేమ్స్ విషయంలో కానీ. ఆయన అసలు రిటర్న్ రావడానికి కారణమే అమ్మాయి. ఆ అమ్మాయి ఆ రోజు ఆ గేమ్ ఆడకపోయి ఉంటే శ్రీజ వచ్చి ఉంటే నేను వెళ్ళిపోయి ఉండేవాడు. సో అన్ని విధాలుగా నేను చేశాను. కానీ నాకు సపోర్ట్ అనేసరికి ఒక 2 స్టెప్స్ అవేనే ఉంటున్నారు ఆయన. అందువల్ల అది నాకు నచ్చట్లేదు, అందుకని చేస్తున్నానని బర్నింగ్ చేసింది. తర్వాత సుమన్ శెట్టి సంజనాని చేశాడు. అది ప్రతి వీక్ చేస్తాడు సంజనాని. సంజన మీద పడిచేస్తుంటాడు ఈయన. సో సంజనాని చేశాడు. ఏం లేదు, ఆ అమ్మాయి అంట ఈయనంట డార్లింగ్ అని. ఈయనని ఇప్పుడు తనుజ చుమ్ము బేబీ, చుమ్ము డార్లింగ్, చిచ్చు పుచ్చు, క్యూటీ అన్నప్పుడు ఏం లేదు. ఇప్పుడు సంజన గారంట అందరితో చాలా క్లోజ్గా వేరేగా ఉంటున్నారట. అది చాలా అనాయింగ్గా ఇరిటేటింగ్ ఉందట ఈయనకి. సో ఆయన సంజనాని చేశారు. తనుజ వచ్చి పవన్ని చేసింది. అదే వీళ్ళిద్దరి బిహేవియర్ చాలా అసలు బాగుండట్లేదు. ఊరికే అర్చుకుంటున్నారు. ప్రతి చిన్నదానికి వాయిస్ ఇరిటేటింగ్ ఉంటుంది, ప్రతి దానికి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిపోతుంది, హౌస్లో హార్మోని అంత దెబ్బతింటుంది, అది ఇదని పవన్ చేసింది అనమాట. తర్వాత సంజన బర్నీ గారిని చేసింది. బర్నీ గారిని ముందే చెప్పేసింది బర్నీకి, నేను మిమ్మల్ని చేస్తానని. ఎందుకంటే నాకు సపోర్ట్ చేయట్లేదు మీరు ఏ విషయంలోనూ. నేను అన్నీ వదులుకొని అన్నీ మర్చిపోయి నేను నార్మల్గానే ఉన్నాను, అయినా సరే ఆయన ఎప్పుడు నాకు సపోర్ట్ చేయట్లేదు. లాస్ట్ గేమ్లో అదే ఏదైతే మాన్స్టర్ గేమ్లో సంజన గారు, ఇమాన్యుయల్ అండ్ వీళ్ళు గ్రూప్ కదా, బర్నీ అండ్ దివ్య. సో బర్నీ గారు నేను కెప్టెన్ అవ్వాలి ఫస్ట్ సంజనాని పంపించారు, నువ్వు ఆల్రెడీ అయ్యావని. పోనీ ఆయన ఉన్నాడంటే ఆయన లేడు, అదే అమ్మాయికి నచ్చలేదు. సో ఆమె నామినేట్ చేసింది. సో బిగ్ బాస్ ఇదంతా సీక్రెట్ టాస్క్ అని చెప్పి మళ్ళీ గార్డెన్ ఏరియాకి సెకండ్ అంటే ఒక్కొక్కరిని సీక్రెట్గా నామినేట్ చేశారు కదా, సెకండ్ నామినేషన్స్ గార్డెన్ ఏరియాలో ఓపెన్గా చేయాలని. అలాంటప్పుడు బిగ్ బాస్ ఏం చేయాలి, సీక్రెట్ టాస్క్ సీక్రెట్గానే ఉంచి మళ్ళీ ఓపెన్ నామినేషన్స్ అయినాక ఎవరెవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి చెప్పు ఉండాల్సింది. అలా కాకుండా ఇప్పుడు ఏమైంది, ఇమాన్యుయల్ ఇప్పుడు సీక్రెట్ టాస్క్లో వేసిన వాటిల్లో ఇమాన్యుయల్ లేడు, దివ్య లేదు. ఈయన ఏం చెప్పాడు, ఇప్పుడు పవన్ ఉన్నాడు, సుమన్ శెట్టి ఉన్నాడు, తనుజ ఉంది, కళ్యాణ్ ఉంది, భరణి ఉన్నాడు, సంజన ఉంది, భరణికి 2 ఓట్లు, పవన్కి 2 ఓట్లు, ఇట్లా చెప్పాడు. చెప్పేసరికి ఇప్పుడు లేనివి ఎవరికి, ఇమాన్యుయల్కి లేవు, దివ్యకి లేవు. సో డెఫినెట్గా ఇప్పుడు ఓపెన్ టాస్క్ అన్నప్పుడు వాళ్ళిద్దరికి వేస్తారు కదా, మరి అప్పుడు ఆయన చెప్పకూడదు కదా. ఇప్పుడు సీక్రెట్ టాస్క్ అని ఎందుకు చెప్పినట్టు, ఎవరు వేశారు అని చెప్పలేదు తప్పించి ఎవరు అయ్యారు అనేది విషయం అయితే చెప్పారు కదా. ఎవరు అయ్యారు అనే విషయం చెప్పిన తర్వాత డెఫినెట్గా కాంపిటీటర్స్ వాళ్ళని ఎవరైతే నామినేషన్స్లో లేరో వాళ్ళని పెట్టాలని చూస్తారు కదా. సో ఇప్పుడు ఓపెన్ టాస్క్ ఏదో ఒక చిన్న బర్నింగ్ ఒక టబ్ లాంటిది పెట్టారు, అందులో వీళ్ళ ఫోటో వేయాలి, అందులో కాల్ చేయాలి. మళ్ళీ సెకండ్ టాస్క్ ఈసారి మళ్ళీ భరణి గారిని పిలిచారు. సెకండ్ నామినేషన్స్ స్టార్ట్ అవ్వగానే భరణి గారిని పిలిచారు. భరణి గారు తనుజని చేసే దమ్ము లేదు, అక్కడ సీక్రెట్ చేశారు. ఇప్పుడు దివ్యాన్ని చేశాడు. దివ్యాన్ని చేసి నువ్వు నోరు కంట్రోల్ లేకుండా ఉంటున్నావు. ఇప్పుడు నోరు కంట్రోల్లో లేకుండా ఉన్నప్పుడు అమ్మ నువ్వు నాతో మాట్లాడకు, నువ్వు నాతో డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యి, అసలు నువ్వు అంటే నాకు ఇష్టం లేదు అంటే అయిపోయింది కదా. ఆ పిల్లతో చేసే సేవలన్నీ చేయించుకుంటాడు, ఆ పిల్లతో అన్నీ చేపించుకొని తింటాడు, ఆ పిల్లని చుట్టూ తిప్పుకుంటాడు, అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నీ నోరు పెద్దది, నేను చాలాసార్లు వార్నింగ్ చేశాను. ఆ పెద్ద ఆయన నాగబాబు గారు వచ్చి ఏంటి నువ్వు ఇలా ఒకరు ఇట్లా నేను డామినేట్ చేస్తున్నప్పుడు నువ్వు అలా సైలెంట్గా ఉంటే నేను చూడలేకపోతున్నాను అని ఆయన అన్నాడని నేను ఫీల్ అయ్యి ఈమెని నామినేట్ చేశాను. సో సంజన గారు తనుజాని చేసింది. ఏమని చెప్పింది, నువ్వు నాకు జెన్యూన్ కాంపిటీటర్ అనిపిస్తున్నావు అమ్మాయిల్లో, సో నిన్ను నామినేట్ చేస్తున్నాను. ఆ టాపిక్కి తనుజ అనింది, నేను ఒక్కదాన్నే కాంపిటీటర్నా, దివ్య లేదా సంజన లేదా రీతు లేదా అంటే లేదు నువ్వే నా కాంపిటీటర్ అనిపిస్తున్నావు అని అంటే, ఒకవేళ ఇమాన్యుయల్ నువ్వు చేయాలనుకుంటే ఇమాన్యుయల్ నేను చేయను, నాకు ఆ సాఫ్ట్ కార్నర్ ఉంది, నేను ఇమాన్యుయల్ చేయాల్సి వచ్చినా నేను చేయను, ఇది ఓపెన్ సీక్రెట్ అని చెప్పింది అమ్మాయి. తర్వాత కళ్యాణ్ వచ్చాడు. కళ్యాణ్ పవన్ని నామినేట్ చేశాడు. ఏదైతే ఆ మాన్స్టర్ దాంట్లో డెఫినెట్గా రీతుని చేయాలనే అతను ముందు వచ్చేసాడు. సుమన్ శెట్టిని రీతుని పెట్టాడు. సుమన్ శెట్టి రీతు టాస్క్లో సుమన్ శెట్టిని తనుజాని దగ్గర నోడిచ్చింది. ఆయన గబగబా పైకి ఎక్కమంది క్యాప్టెన్సీ అది తీసుకున్న తర్వాత మీరు అది ప్లాంక్ సరిగా పెట్టలేదనింది. రీతుని చేయాలని మొత్తం ఈ గ్రూప్ అంతా డిసైడ్ చేసుకొని క్యాప్టెన్ చేశారు. సో కళ్యాణ్ పవన్ నామినేట్ చేశాడు. ఆ పవన్ నామినేట్ చేసిన ప్రాసెస్లో అప్పటికే ఏం ఫీల్ అవ్వట్లేదు ఆ పవన్. తర్వాత ఇమాన్యుయల్ వచ్చి తనుజాని చేశాడు.
తనుజని చేసి తనుజ ఆ కెప్టెన్సీ కంటెండర్ ఆ టాపిక్ వచ్చినప్పుడు దివ్యాకి తనుజ గొడవైనప్పుడు 6 ఆ అమ్మాయిని కెప్టెన్సీ కంటెండర్గా ఉండొద్దు, ఆల్రెడీ నువ్వు ఉన్నావు, మళ్ళీ నీకేమో ఆల్రెడీ పవర్ ఉంది, సో మిగతా వాళ్ళకి ఛాన్స్ రావాలన్నప్పుడు ఒట్టి దివ్యతో ఇమాన్యుయల్తో మాత్రమే గొడవ పెట్టుకుంది. బర్నీ గారితో ఏం మాట్లాడలేదు, సుమన్ శెట్టితో ఏం మాట్లాడలేదు, పవన్ వేశాడు, రీతు వేసింది, వీళ్ళందరూ వేశారు, ఎవరిని ఏమనలేదు. సో మా ఇద్దరు మాత్రమే నువ్వు డిఫెండ్ చేసుకుని ఆర్గ్యూ చేసావు, పైగా నువ్వు క్యాప్టెన్ అయితే నువ్వు దానాలు చేసుకుంటూ పోతావు కదా, నువ్వు సాక్రిఫైస్లు చేసుకుంటూ పోతావు కదా, నీకెందుకు అన్నట్టు మాట్లాడేది. సో నా క్యాప్టెన్సీ నేను సాక్రిఫైస్ చేస్తే నీకేంటి ప్రాబ్లం అని ఇమాన్యుయల్ నామినేట్ చేశాడు ఆ అమ్మాయిని. తర్వాత సుమన్ శెట్టి తనుజని నామినేట్ చేశాడు. ఏది ఆ క్యాప్టెన్సీ టాస్క్లో నువ్వు గబగబ పైకెక్కన్నా నువ్వే క్యాప్టెన్ అని అన్నావు. నువ్వు ఆ ప్లాంక్ సరిగా లేదని నువ్వు నాకు చెప్పలేదు, నువ్వు కరెక్ట్గా ఉందని పైకెక్కమంటే నేను ఎక్కాను, నా క్యాప్టెన్సీ పోయింది అని సుమన్ శెట్టి నామినేట్ చేశాడు. దానికి తనుజ ఎంత సనిగిందంటే, దాని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, నేను అలాంటిది ఏం అనుకోలేదనంటే సుమన్ శెట్టి అన్నాడు, నేను అక్కడ నీతో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, నేను నామినేషన్ పాయింట్లో పెట్టాలనుకున్నాను, నేను ఇక్కడే పెట్టాలనుకున్నాను, ఇక్కడే మాట్లాడతాను అని మాట్లాడాను. తర్వాత దివ్య తనుజాని చేసింది. తనుజాని చేసి అదే నువ్వు ఆ రోజు ఇష్టం లేకపోయినా వెనకాల తిరుగుతుంటావు నువ్వు అని ఆ భరణి గారు వెనకాల ఈ దివ్య తిరుగుతుందని ఈమె అనింది. పో అనింది కదా దానికి. సో ఇవన్నీ ఆర్డ్స్ అన్నీ మనం క్లియర్ చేసేసుకున్నాం. ఇక ముందు అసలు ఇట్లాంటి గొడవలు పెట్టకుండా దీంతో ఎండ్ చేయాలనుకుంటున్నాను, నా మనసులోంచి ఇవన్నీ తీసేయాలనుకుంటున్నానని దివ్య తనుజాని నామినేట్ చేసింది. తర్వాత పవన్ ఇమాన్యుయల్ నామినేట్ చేశాడు. ఇది వెరీ చిత్రం అనమాట. ఇమాన్యుయల్ అంటే ఆ మాన్స్టర్ గేమ్లో ఇమాన్యుయల్ పవన్కి సపోర్ట్ చేయలేదు, అందుకోసం ఇమాన్యుయల్ నామినేట్ చేశాడు. దాంట్లో ఇంత పెద్ద గొడవైంది. ఇప్పుడు ఇమాన్యుయల్ను పవన్ మాట్లాడుకుంటున్నాను, మధ్యలో రీతు వచ్చింది. తర్వాత కళ్యాణ్ అన్నాడు, నిజంగానే నువ్వు ఆ గేమ్ ఆడలేదు, నువ్వు రీతు కోసమే ఆడావు, అంటే నువ్వు ఎవరిని చేయాలనుకున్నావు వాళ్ళ కోసమే, నీ కోసం నువ్వు స్టాండ్ తీసుకోలేదు. ఆ అబ్బాయి కళ్యాణ్ జెన్యున్గా చెప్తున్నాడు, నీ ఆట నువ్వు ఆడు అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఎందుకంటే ఆ అమ్మాయి వల్ల నీ గేమ్ ఎఫెక్ట్ అవుతుంది, నీ గేమ్ నువ్వు ఆడు. అక్కడ ఛాన్స్ ఉండింది తను క్యాప్టెన్ అవ్వడానికి, అయినా సరే రీఫండ్ చేయడానికి ముందే మాన్స్టర్ నోట్లోకి వెళ్ళిపోయాడు. సో ఆ గొడవలో కళ్యాణ్ మెడపట్టుకున్నాడు ఈ పవన్. కళ్యాణ్ తన నామినేషన్లో అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇమాన్యుయల్ నామినేషన్లో కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కానీ రీతు మామూలు ఆడది కాదమ్మా. తర్వాత తనుజ దివ్యాన్ని చేసింది సేమ్ అదే, వాళ్ళిద్దరు అవే. ఇవన్నీ మనం అనుకోవద్దు. ఆ రోజు నా కాళ్ళు నొప్పి అయితే నాకు ఆయన ఉండేది, భరణి గారు నాకు ఆయింట్మెంట్ రాస్తే నువ్వు ఫీల్ అయ్యావు, యాక్చువల్గా నీ ముందే డిస్కషన్ అయింది, అది ఇదని. మొత్తానికి ఇకే ముందు ఇట్లాంటివి ఏం పెట్టుకోవద్దు, మనం గేమ్ ఆడడానికి వచ్చాం, గేమ్ ఆడుకొని వెళ్ళిపోదాం, కాంపిటీషనే, మన ఫైటే, గేమ్ వరకు పెట్టుకుందాం, అది ఇది అని చెప్పేసి ఇద్దరు హగ్గులు ఇచ్చుకుంటారు బాగానే. మనం పిక్చర్లో లాగా అనిపించింది నాకు. వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు, ఇద్దరు బాగానే హగ్గులు అవి మాట్లాడేసుకొని నవ్వేసుకున్నారు, కాంప్రమైజ్ అయిపోయారు వాళ్ళిద్దరు. తర్వాత రీతు సీక్రెట్ దాన్ని ఏమంటారు, సీక్రెట్ పోలింగ్ వేయలేదు కదా. సో 2 నామినేషన్స్ రీతునే ఏమన్నారు అనమాట. రీతు ఏం చేసింది, ఫస్ట్ కళ్యాణ్కి వేసింది. వాళ్ళ ఫ్రెండ్ని అసలే నామినేట్ చేశాడు పవన్ని. సో కళ్యాణ్ని చేస్తే కళ్యాణ్కి నిజంగా ఎంత కోపం వస్తుంది ఒక మనిషికి. అంత సపోర్ట్ చేసి నేను వాడి అంటే పవన్ మంచి గురించే చెప్పాడు అబ్బాయి. సరే ఆ ఆర్గ్యుమెంట్ చాలాసేపు జరిగింది, చాలాసేపు డిస్కషన్ అయింది. దాని తర్వాత అమ్మాయి సెకండ్ నామినేషన్ తనుజాని చేసింది, అదే సంజనాని చేసింది. సంజనాని చేసి అంటది, మీరు 4వ వారం నుంచి అసలు మీరు కనపడలేదు. ఫస్ట్ వారాలు ఎగ్గు దొంగతనం చేసినప్పుడు ఇప్పుడు అంత అమ్మాయిని విసుక్కున్నారు. ఆ కాస్త కూస్త ఎంటర్టైన్మెంట్ ఆ 4 వారాలు ఉండింది. అప్పుడేమో ఆ అమ్మాయి మీద అన్ని రకాల కంప్లైంట్లు ఇచ్చారు. ఆ తర్వాత అమ్మాయే కనిపించట్లేదట వీళ్ళకి. సరే కనిపించడానికి ఏ గేమ్లో సంజనాన్ని తీసుకోవట్లేదు వీళ్ళు, ఏ గ్రూప్లో వాళ్ళ గ్రూప్లో చేర్చుకోవట్లేదు. ఎక్కడన్నా ఉండాల్సి వస్తే సంచాలకుగా ఉంటుంది, పేరుగా చేస్తుంది, ఎక్కడ దాన్ని ఏమంటారు బయాస్డ్గా లేదు. ఆమె సంచాలకుగా ఉన్న వరకు 90% కరెక్ట్గా చేసింది. ఇప్పుడు తనుజాకి ఇచ్చిన పవరస్త్ర ఏదైతే పవర్ ఉందో అదే వెళ్ళిపోయింది ఎవరు, దువ్వాడ మాధురి గారు కావాలని ఆ రోజు వచ్చేలాగా చేశారు. ఎందుకంటే బిగ్ బాస్ పెట్టడమే తప్పు పెట్టింది, అయినా సరే ఆ పవరాస్త్ర ఇచ్చారు. సో ఫ్రమ్ ద ఫస్ట్ వీక్ బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ 11th వీక్ వరకు కూడా, నిన్న తనుజ రీటర్న్ చేసిన వరకు కూడా
ఎప్పుడు చూసినా ఈ కెప్టెన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఎవరు సంచాలకు ఎవరైతే కెప్టెన్సీ టాస్కులు జరుగుతున్నప్పుడు ఉంటున్నారో వాళ్ళకి నచ్చిన వాళ్ళని కెప్టెన్స్ చేసేస్తున్నారు. నాగార్జున గారు వచ్చినప్పుడు సారీ చెప్తున్నారు. దానికి ఏ రకమైన పనిష్మెంట్ కానీ ఏ రకమైన భయం కానీ ఏమి లేదు. 11th వీక్ వరకు సేమ్ అదే కంటిన్యూ అవుతూ వచ్చింది. నిన్నటి వీక్ వరకు తనుజ రీతుని కెప్టెన్ చేసే వరకు అదే సాంప్రదాయబద్ధంగా జరుగుతూ వస్తుంది. సో ఇంకెక్కడ భయం ఉంది అసలు? ఏమీ లేదు. సో సంజనాని నువ్వు నాకు 4th వీక్ నుంచి అసలు మీరు ఏం కనిపించటమే లేదు, అసలు మీరు ఎక్కడ ఆడట్లేదు, ఆడకుండానే అమ్మాయి 13th వీక్ వరకు వచ్చింది. ఇప్పుడు అంటే ఆడి ఇట్లా మీద పడిపోయి దొర్లుకుంటూ ఆడితేనే గేమ్ అన్నట్ట. ఇప్పుడు అమ్మాయి స్ట్రాటజీస్ అమ్మాయికి ఉంటాయి, అమ్మాయి ఆడేది అమ్మాయి ఆడుతుంది. ఆ అమ్మాయి ఆడింది నచ్చకపోతే జనాలు పంపించేస్తారు, జనాలు కాకపోతే బిగ్ బాస్ పంపించేస్తారు. ఎందుకంటే ఎవరికి ఇప్పుడు బిగ్ బాస్ నచ్చినట్టే ఆ గేమ్ జరుగుతుంది కాబట్టి. సో మీరేం ఆడట్లేదు అది ఇది అని అంటే అప్పుడు సంజన అనింది అనమాట, నీలాగా ఆడడం నాకు రాదు, నీలాగా గొంతేసుకొని అంతంత పెద్దగా అరుస్తేనే గేమ్ ఆడినట్టయితే నాకు వచ్చి మాట్లాడడం, నీలాగా బ్యాడ్ వర్డ్స్ వాడడం కానీ అట్లాంటివి రాదు అంటే నేనేం బ్యాడ్ వర్డ్స్ వాడాను చెప్పండి ఏం వాడాను అంటే నువ్వు అంటే మీరంతా పతివ్రత శిరోమణిలోనే లాస్ట్ టైం అప్పుడు అనేది కదా స్టార్టింగ్లో. సో అలా నేను బ్యాడ్ వర్డ్స్ వదలను అది ఇది అని రాత్రులు నువ్వు మా పవన్ రాత్రులు కూర్చోవడం అన్నీ నేను చూస్తున్నాను, చాలా ఎంబరేసింగ్ ఉంటుంది మాకు, చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాను అది ఇదని ఆవిడ చాలా మాట్లాడితే ఇంకా రీతు నా ఫ్రెండ్ నేను పట్టుకొనే కూర్చుంటాను, నీకేమైంది, ఏంటి పట్టుకొని కూర్చునేది, నీకేమైంది, 11 వారాల నుంచి ఈ డిస్కషన్ జరుగుతూనే ఉంది. అసలు బిగ్ బాస్కి ఏమన్నా కొంచెం బుద్ధి ఉందండి, నాకు అర్థం కాదు. అక్కడ ఉన్న దివ్యల మాదిరి ఆ రోజు ఎట్లా అనేది దరిద్రం అంతా చూస్తున్నాను, ఇక్కడ చండాలం అంతా చూస్తున్నాను అనేది. అయినా సరే వాళ్ళు ఏం మారలేదు, నాగార్జున గారు కూడా ఏమీ అనలేదు. ఈ రోజు వరకు ఆ రీతులు అదేంటి పొగుడుకుంటూనే వస్తుంటారు ఆయన. సాటర్డే సండే ఆమె నవ్వు చాలా బాగుంది, ఆమె ఇది బాగుంది, నీ డ్రెస్సు నా డ్రెస్సులు మ్యాచింగ్, ఏంటది అంటే ఎంకరేజ్ చేస్తున్నారా దగ్గర కూర్చోబెట్టుకుని? సంజన గారు బాగా అడిగారు. ఇప్పుడు దీని గురించి మాత్రం తెగ అడిగేస్తారు చూడండి. సాటర్డే సండే ఈసారి వచ్చినప్పుడు నాగార్జున గారు ఈ టాపిక్ని కళ్యాణ్ని సంజన గారిని మాత్రం తప్పకుండా అడుగుతారు, మీరు రాసి పెట్టుకోండి. ఇప్పుడు తనూజ అంత ఇరిటేట్ చేసి దివ్యాని అంత ప్రొవోక్ చేసి అప్పో అంటే దాని గురించి ఒక మాట మాట్లాడలేదు, దివ్యానే తప్పు చేశారు. ఈరోజు తనూజ సారీ చెప్తుంది, నేను అలా నిన్ను ప్రొవోక్ చేశాను అందుకే నువ్వు అట్లా మాట్లాడావు. నా ముక్క ఆ రోజు నాగార్జున గారి ముందు అనలేదే, ఆయనకు తెలీదా, చూడలేదా? ఇప్పుడు ఆ వీడియోని ఫుల్ లెంత్లో ఎందుకు చూపెట్టలేదు, అమ్మాయితో ఎందుకు సారీ చెప్పించలేదు దివ్యాకి? ఇప్పుడు ఆ రోజు దివ్యల మాధురి గారు ఈ చండాలని నేను చూడలేకపోతున్నానంటే దివ్యల మాధురి గారిని సారీ అని చెప్పమన్నారు, వీళ్ళిద్దరిని మాత్రం మారమని చెప్పలేదు. ఈ రోజు సంజన అంటే కూడా డెఫినెట్గా సంజన గురించే సాటర్డే కానీ సండే కానీ డిస్కస్ చేస్తారు తప్పించి రీతుని పవన్ని ఏమీ అనరు. ఇది మీరు రాసి పెట్టుకోండి, నేను అనుకుంటున్నాను డెఫినెట్గా ఇదే జరుగుద్ది. కళ్యాణ్ని సంజనాన్ని తిడతారు ఆ రోజు, కానీ కళ్యాణ్ సూపర్గా ఆడుతున్నాడు, చక్కగా ఆడుతున్నాడు, ఆ అబ్బాయి టాప్లో ఉంటాడు, ఆ అబ్బాయికి కప్ ఇచ్చినా తప్పులేదు. అయితే ఇమాన్యుయల్ లేకపోతే కళ్యాణ్ అయితే జెన్యున్గా అయినట్టు. నాకే ఆవేశం వచ్చేస్తుంది అసలు, అది ఎంత దరిద్రం అనిపిస్తుంది. ఆ రీతు మాట్లాడుతుంటా 2 కళ్ళు పీకి ఇట్లా ఏదో చేయాలన్నంత కోపం వచ్చింది నాకు. ఏం ఆడపిల్లలు వీళ్ళు, నాకు అర్థం కదా. తనూజ ఇలా కూర్చుంటుంది, లేకపోతే అబ్బో నిన్న హైపరు అసలు అయ్యో నిన్న ఫ్రైడ్ రైస్లు చేసేసి తన్ను నీకు కావాలా, సుమ్ము నీకు కావాలా, సంజు నీకు కావాలా అని పెట్టింది. ఇవాళ అందరూ ఎవరు పనికి రావట్లేదు ఆమె. సో ఇలా జరుగుతుందనమాట. బిగ్ బాస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. 9 మందే ఉన్నారు. నెక్స్ట్ వీక్ డెఫినెట్గా ఇద్దరిని బీక్ పడేస్తారు, ఆ తర్వాత వీక్ 2 బీక్ పడేస్తారు, తర్వాత 5-6 ఉంటారు. ఈసారి టాప్ 6 ఉంటారని అంటున్నారు, చూడాలి. ఇంకా రేపటి నుంచి అంటే సెలబ్రిటీస్ వస్తారట, అంటే లాస్ట్ ప్రీవియస్ ఎపిసోడ్స్ కంటెస్టెంట్లు ప్రియాంక, జైను, గౌతమ్ ఇట్లా రోజు ఒకరు వస్తారట. సో రేపు కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అవుతుంది. సో రేపు మళ్ళీ కొంచెం ఏమన్నా అట్లీస్ట్ ఇంట్రెస్టింగ్ ఏదైనా పెడితే డిస్కస్ చేసుకుందామండి, లేకపోతే టైం వేస్ట్ చేసుకోవద్దు మనం. అంటే కొంచెం ఈ సెలబ్రిటీలు వాళ్ళు వస్తారు కాబట్టి
కొద్దిగా కాస్త కూస్త ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఉంటే మనం డెఫినెట్గా ఎంజాయ్ చేద్దాం, వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. అంతవరకు నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఉంటే సజెస్ట్ చేయండి. మా కంటెంట్ కనుక నచ్చితేనే, ఒకవేళ ఇందులో ఏమైనా కరెక్షన్స్ ఉంటే డెఫినెట్గా నాకు సజెస్ట్ చేయండి, నేను కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ నైట్ అండి. గుడ్ నైటా? గుడ్ నైటే. గుడ్ నైట్ అండి. ఇంకొక హాఫ్ అన్ అవర్లో 12 అయిపోతుంది. గుడ్ నైట్. థ్యాంక్ యూ.